న్యూ డెమోక్రసీ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ పార్టీ నుండి 1984, 2013 వరకు అనేకమైన చీలికలు వచ్చాయి. ఈ చీలికల వల్ల ప్రజలు చీలిపోయి దోపిడీ వర్గాలు రాజ్యమెలుతున్నాయి. ఈరోజు మారుతున్న పరిస్థితుల్లో కూడా కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలక వర్గాలు, మరీ ముఖ్యంగా కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వము బ్రాహ్మణీయ భావజాలంతో పార్లమెంటరీ విధానాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క ప్రజల్ని దోపిడీ గురి చేస్తుంది. అనేకమైన దోపిడీ నుంచి విముక్తి కావాలంటే సిపిఎం డెమోక్రసీ నాయకత్వంలో ప్రజల్ని పోరాటాలకు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో అనేక సిపిఎంఎల్ పార్టీలు ఉండకుండా ఒకే పార్టీ మీదకి రావాలనే కోరికతోటి, ప్రజల యొక్క ఆకాంక్షతోటి ఈరోజు ఈ నెల 25 నాడు సభ జరుగుతుంది. దీనికి నెల 25న ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మరి విప్లవకారుల ఐక్యత అనేటువంటి ఆలోచనతోటి గత 4 సంవత్సరాల నుంచి కూడా సిపిఎంఎల్ కేంద్ర కమిటీ నాయకులు మరి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు చర్చలు జరిపి సానుకూలంగా ఈ దేశంలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం దానికి అనుసంధానంలో భూమి లేని పేదలకు భూమి కావాలని చెప్పని ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్చున్నటువంటి ఒక హింసా విధానాన్ని నశించాలని చెప్పని ఆ మార్గంలో మరి ప్రతిఘటన పోరాటం తప్ప వేరే మార్గం లేదని దానికి అనుసంధానంలో ఇలా సిపిఎంఎల్ రెండుగా కలిసి ఇలా ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి కోసం, మరి ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించడానికి కోసం ఇలా ఒక బలమైనటువంటి శక్తిగా ఏర్పడడానికి కోసం రెండింటిలో కానీ ఐక్యమైంది. అదే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మీద బిక్కి ఉన్నటువంటి పేదలను పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఇలా లేవు. ఇలా భూమి సమస్య పక్కకు పెట్టేసిండ్రు. ఇలా భూముల విషయానికి వచ్చినప్పుడు ఏమాత్రం చెల్లం లేదు. ఇలా ప్రజలు గోదావరిలోయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోటు కొట్టుకున్న భూమికి పట్టాలు లేకుండా ఇలా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నది. దాన్ని అమలు కోసం కూడా ఇలా గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం ముందుకు తీసుకుపోతాం. అదే ఈ నెల 28న పెద్ద ఎత్తున మరి సుందరయ్య విజ్ఞాన భవన్లో మరి సభ జరుపుకోవడం కోసం సన్నద్ధమైంది. అదే ప్రజలు, మేధావులు అందరూ కూడా ఆలోచించి మరి ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారుల ఐక్యత ఇప్పటికి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. విప్లవ పార్టీలు ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో విలీన సభ జరుపుకోబోతున్నాయి. దీనికి ప్రాపంచికంగా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం, సాయుధ పోరాట పందాలు అనుసరించేటువంటి ఒక విప్లవ పార్టీగా, ఏకపార్టీగా నిర్మాణం కావాలని ఉద్దేశంతో ఈ సభను జరుపుకోబోతున్నాము. అట్లాగే మిగతా విప్లవ సంస్థలతో కూడా ఐక్యం కావడానికి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పడిన ఐక్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ప్రభుత్వాలన్నీ కూడా దోపిడీ వర్గాలనేది మా యొక్క విధానం. అలాగే నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఆ విప్లవ సంస్థ పనిచేస్తూ ఉంది.